నమస్కారం. తీర్థయాత్రకు స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నృసింహావతారం ఎంతో విశేషమైనది, విశిష్టమైనది. సగం నరుడిగా సగం సింహం ఆకారంలో రూపుదాల్చడం నరసింహావతార ప్రతీకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సర్వాంతర్యామి తత్వాన్ని ప్రకటించటానికి, భక్తుని మాటను నిజం చేయడానికి దాల్చిన అవతారం ఇది. వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొండగుహలో స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలోని మొదటి స్వర్ణ దేవాలయం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం విశేషాలను నేటి తీర్థయాత్రలో చూద్దాం. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఒకప్పుడు కొండ ప్రాంతం. ఈ గృహలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సుమారు 800 ఏళ్ల నాటిది. ఈ ఆలయాన్ని ఇస్కాన్ బెంగళూరు శాఖ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో తొలి స్వర్ణ దేవాలయంగా మలిచారు. ఇక్కడ నరసింహస్వామి నిల్చుని భక్తులకు దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహుడు, శివుడు కలిసి ఉన్న అద్భుతమైన దివ్యక్షేత్రమిది. నరసింహుడి కోసం సాక్షాత్తు శివుడే ఇక్కడ తపస్సు చేసిన పుణ్యస్థలం. ఒకప్పుడు చెట్లు చేమలతో నిండిన ఈ ఎత్తైన కొండపై ఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో గోల్డెన్ టెంపుల్ వెలుగులీనుతోంది. ఉద్భవశిలపై లక్ష్మీ నరసింహుడు అవతరించారట. మంత్రరాజ పద స్తోత్రమన్న మంత్రాన్ని పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం పరమేశ్వరుడు తపస్సు చేశారని చెబుతారు. నరసింహుడు తన చేతిలో ఉన్న శంఖాన్ని శివుడి శిరస్సు మీద పెట్టాడట. ఆ రకంగా ఇక్కడ కొలువైన శివుణ్ణి పాంచజన్య శివుడిగా పిలుస్తుంటారు. ఇది చాలా ప్రాచీనమైన లక్ష్మీ నరసింహ క్షేత్రం. గవర్నమెంట్ వారి రికార్డుస్ ప్రకారము ఇది 8th సెంచరీ దేవస్థానము అని చెప్తారన్నమాట. సో ఇక్కడ లక్ష్మీ నరసింహ మరియు ఆ శివుడు ఇద్దరూ కూడా స్వయంభూమూర్తులుగా వెలిశారన్నమాట. చాలా కాలం క్రితం ఆ శివుడు లక్ష్మీ నరసింహ దర్శనార్థమై ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. నిజాం కాలంలో అక్కన్న మాదన్నలు ఇక్కడకు వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెబుతారు. శివుడు ఇక్కడ క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. అందుకే లక్ష్మీ నరసింహుడి విగ్రహానికి ఎదురుగా శివుడు విగ్రహం ఉంటుంది. 1990లో దేవాదాయ శాఖ ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. 20 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని యాదగిరిగుట్ట క్షేత్ర పరిధిలోకి తీసుకొచ్చారు. ఆలయాన్ని పునరుద్ధరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని 2011లో ఇస్కాన్ బెంగళూరు శాఖకు అప్పగించారు. వారు ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తక్కువ సమయంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణలోని తొలి స్వర్ణ దేవాలయంగా మలిచారు. యాదగిరిగుట్టకు వెళ్లే ముందర లక్ష్మీ నరసింహ ఇక్కడ దర్శనమిచ్చారు. ఇక్కడ నుండి అక్కడికి యాదఋషికి దర్శనమివ్వడానికి 108 స్టెప్స్లో వెళ్ళారని చెప్తారన్నమాట. అక్కన్న మాదన్న అట్లాంటి ప్రముఖులు కూడా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకునేవారన్నమాట. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీవారి నందనవనం ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తూ సందర్శకులకు భూతల వైకుంఠంలో ఉన్నామా అన్నంత అనుభూతి కలిగిస్తాయి. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలో గల గండకీ నదిలో లభించిన సాలగ్రామ శిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయంలోనే అరుదైన జలగర్భ నారాయణ సాలగ్రామ శిలగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. ప్రపంచంలో గల అతిపెద్ద సాలగ్రామ శిలల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఓ విశేషం చోటు చేసుకుంది. ఓ భక్తుడు అతి ప్రాచీనమైన శాలిగ్రామాన్ని ఈ ఆలయానికి దానం చేశారు. 21 అంగుళాల శాలిగ్రామం గంగాజలంతో నిండి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జలగర్భ శాలిగ్రామమైన దానిని జలగర్భ నారాయణుడిగా పిలుస్తారు. ఇది చాలా విశేషమైంది. ఒక శాలిగ్రామం తయారు కావాలంటే చాలా ఏళ్లు పడుతుంది. నేపాల్ దగ్గరున్న గండకీ నదిలో సాధారణంగా ఈ శాలిగ్రామాలు దొరుకుతాయి. వజ్ర కీటకాలు భగవంతుడి ఆకారంలో ఈ శాలిగ్రామాలను చెక్కుతాయి. అలాంటి శాలిగ్రామాలను ఇప్పుడున్న కలియుగంలో దర్శించుకోవడమే కష్టం. కాని ఆ శాలిగ్రామం ఈ పురాతనమైన క్షేత్రాన్ని వెతుక్కుంటూ రావడం శుభప్రదంగా భావించిన నిర్వాహకులు గర్భాలయంలో ఆ శాలిగ్రామాన్ని పెట్టి నిత్య పూజలు చేస్తున్నారు. ఈ క్షేత్రంలో ఇంకొక విశేషం ఏమిటంటే
అతి ప్రాచీనమైన ఒక శాలిగ్రామము భక్తుడు ఆ శాలిగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ క్షేత్రానికి మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ శాలిగ్రామాన్ని తీసుకుని స్వీకరించి ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తున్నామన్నమాట. ఈ ఆలయంలో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. రాధా గోవిందులు, సుదర్శన అళ్వార్, రాజ్యలక్ష్మి, గరుడ దేవాలయాన్ని భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావని, సాటి మానవుడికి చేసే అనేకమైన సేవల ద్వారా కూడా భగవంతుడికి చేరువ కావచ్చునని నిరూపిస్తోంది హరే కృష్ణ ఉద్యమం. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది బంజారాహిల్స్లో రోడ్ నంబర్ 12లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి 4 చేతులుంటాయి. ఇక్కడ కొలువైన హనుమంతుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాడు. 4 భుజాలతో ఆంజనేయుడు దర్శనమిస్తాడు. అందుకే చతుర్భుజ జప ఆంజనేయ స్వామిగా పిలుచుకుంటారు. 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించి ఉంటాడు. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో సాక్షిమాలతో దర్శనమిస్తాడు. ఆంజనేయుడు నరసింహస్వామిని చూస్తూ జపం చేస్తుంటాడు. ఈ దృశ్యం చాలా అపురూపం, అరుదైనది కూడా. స్వయంగా లక్ష్మీ నరసింహస్వామే హనుమంతుడికి దీక్షను ప్రసాదించారని చెబుతుంటారు. 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన షోలింగర్లో ఉండే అపురూపమైన దర్శనమే మళ్లీ ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు కూడా జపమాల తీసుకుని మంత్రయోగ పీఠంలో తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవచ్చు. వైదిక సంప్రదాయ ప్రకారం అత్యంత సుందరంగా నిర్మించిన ఈ స్వర్ణ దేవాలయంలోకి అడుగుపెట్టగానే భక్తి పారవస్యం కలుగుతుంది. సువిశాలమైన ఆవరణం, ఎటు చూసినా పచ్చని చెట్లు, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. శ్రీవారి ఉద్యానవనం, గోశాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. తెల్లవారుజామున 4:15 ఈ ఆలయంలో పూజలు మొదలవుతాయి. స్వామివారికి మంగళహారతితో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. షోడచ ఉపచారాలన్నీ పూర్తి కాగానే 7:15 దర్శనహారతి ఇస్తారు. అదయ్యాక నరసింహ హారతి, తులసి హారతి, శాలగ్రామ హారతి చేస్తారు. 8:15 భాగవతంపై ఒక ప్రవచనం ఉంటుంది. 18,000 శ్లోకాలున్న మహాభాగవతంలో రోజుకు ఒక శ్లోకాన్ని తీసుకుని ఇక్కడ ప్రవచనం చేస్తారు. 40 నిమిషాల వరకు చెబుతారు. తరువాత 6 హారతులు, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి 8 గంటలకు శయన హారతి ఉంటుంది. నిత్య పూజలే కాదు, ఏడాది పొడవునా ఈ గోల్డెన్ టెంపుల్లో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి నరసింహ జయంతి ఘనంగా జరుగుతుంది. విశేషంగా అలరించి కళ్యాణాలు, అభిషేకాలు చేస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. రాధా గోవిందుల దర్శనం కన్నుల పండువగా ఉంటుంది. ఆ రోజైతే చప్పన్ భోగ్, ఆరాధనలు, చక్కటి కీర్తనలతో అర్చనలు, వస్త్ర అలంకరణ సేవలు చేస్తారు. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. జనవరిలో వైకుంఠ ఏకాదశిని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. గోవర్ధన పూజ సంవత్సరం పొడవునా జరుగుతుంది. హరే కృష్ణ ఉద్యమం ఆధ్వర్యంలో యువతకి స్వశక్తీకరణ సదస్సులు నిర్వహించి ప్రతి ఆదివారం భగవద్గీత ద్వారా సమాజ విలువలతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. మంచి సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక బోధనలు అత్యంత ఆవశ్యకమని, దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలు కావాలన్నది ఇస్కాన్ సంస్థ ఆశయం. మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న పరమార్థాన్ని తీర్చి కలియుగ కల్మషాలన్నిటినీ పారద్రోలడానికి దేవాలయాలు దోహదం చేస్తాయి. ఈ గోల్డెన్ టెంపుల్కు వచ్చే భక్తులకు దైవ దర్శనమే కాకుండా భగవత్ విజ్ఞానాన్ని ప్రసాదించాలనేది హరే కృష్ణ మూమెంట్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ఉద్దేశం.
అందుకే భగవంతుడు కొలువైన ఈ చోట నుంచే భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంటారు. పిల్లల నుంచి పెద్దలందరికీ భగవద్గీత నేర్పిస్తుంటారు. గతంలో ఈ ఆలయానికి పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు. ఎప్పుడైతే ఇస్కాన్ బెంగళూరు శాఖ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి అద్భుతంగా తీర్చిదిద్దిందో అప్పటి నుంచి భక్తుల రాక పెరిగింది. ఇస్కాన్ బెంగళూరు తరపున ఇక్కడ మేము 2011లో వచ్చామన్నమాట. ఇప్పుడు ఒక ప్రసిద్ధమైన మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్గా, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్గా తీర్చబడడం జరిగిందన్నమాట. దేవాలయానికి 10 మైళ్లలోపు ఎవరు ఆకలితో ఉండకూడదన్న హరే కృష్ణ ఉద్యమం వ్యవస్థాపకాచార్యులు శ్రీ శ్రీ ప్రభుపాదుల వారి ఆశయానికి అనుగుణంగా సంస్థ తమ ప్రణాళికలను రూపొందించింది. ఆకలి వల్ల విద్యార్థులు చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఏర్పాటైన అక్షయపాత్ర ఫౌండేషన్కు తెలంగాణలో అంకురార్పణ ఈ స్వామి సన్నిధిలోనే జరగటం విశేషం. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. హైదరాబాద్ మహానగరంలో దొరికే 5 రూపాయల భోజనం, ఆస్పత్రుల్లో పంచే భోజనామృతం, అక్షయపాత్ర కార్యక్రమాలకు ఈ గోల్డెన్ టెంపులే కేంద్రం కావడం మరో ప్రత్యేకత. ఈ గోల్డెన్ టెంపుల్ ను సందర్శించాలనుకునే భక్తులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 మీదుగా ప్రయాణం చేసి చేరుకోవచ్చు. ఆర్తజన రక్షకుడు, భువనైక మోహన రూపుడు, వేదాలకు మూలమైన దేవుడు, కథానాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు, మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహావిష్ణువు నరసింహస్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా బాసిల్లే ఉపనిషత్తులలో నరసింహతత్వం వర్ణించబడి ఉంది. అటువంటి స్వయంభూ ఆలయాన్ని దర్శించటం, అర్చించటం వలన శత్రుజయం కలుగుతుంది. ఆటంకాలు తొలగి సమస్త శుభాలు చేకూరుతాయి.